రక్షింపనేరకుండా ఉండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనక ఆయన ఆలకింపకున్నాడు. ఆయన చేతులు పొట్టయిపోలా, ఆయన చెవులు మందం కాలా. దేవుని నుండి వచ్చే ఆ శక్తి, ఆ ప్రజ్వలిల్లే శక్తి, నీవు దేవుని గురించిన మాటలు, దేవుని గురించిన ఆ ఉన్నతమైన మాటలకు నీవు విలువనివ్వక, ఆలోచించక, అసలు నీ భూమి మీద ఈ జన్మ నీకు ఎందుకు వచ్చిందో తెలియక, ఈరోజు ఎందుకు పుట్టాడో తెలియక, ఎందుకు ఈ పెరుగుతున్నాడో తెలియదుగా ఈ 4 దశల్లో, బాల్య దశ, కౌమార్య దశ, యవ్వన దశ, వృద్ధాప్య దశ, 2 దశలు మనకు తెలియకుండానే వెళ్ళిపోతాయి కదా. అసలు ఎవరు పుట్టుక చావుకు మధ్య అసలు మనల్ని ఎందుకు పంపించాడనే ప్రశ్న ఎప్పుడైనా ఏ మనిషి అన్నా వేసుకున్నాడా? అసలు ఎందుకు నా జన్మ ఈ భూమి మీదకి ఈ పాత్ర ఇచ్చాడు? తల్లిగా నాకు ఈ పాత్ర ఇచ్చాడు, భర్తగా నాకు ఈ పాత్ర ఎందుకు ఇచ్చాడు? ఎందుకంటే 60-70 సంవత్సరాల జీవితకాలం, 60-70 ఎక్కడ బ్రతుకుతున్నారండి ఇప్పుడు? 40 సంవత్సరాలకు అన్నీ లేని రోగాలన్నీ మనుషులకు వస్తున్నాయి. ఆ పిల్లలు మింగలేక సగం బాధపడుతున్నారు. ఎందుకంటే చిన్న కాలం అండి మనకిచ్చిన టైం. యేసుక్రీస్తుకి ఇచ్చిన సమయం 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర సేవ చేశాడు. 3.5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు గలిలియోలో సేవ చేశాడు. 1.5 సంవత్సరం యోదయాలోకి వచ్చి చేశాడు. ఆయన లైఫ్ టైం ఆయన తండ్రిని ఆనందపరిచాడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను. కనుక ఈరోజు మనిషి దేవునికి దూరం అవుతూ వస్తున్నాడు.